హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎమ్మి కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా చేసుకుందాం. ఇది కూడా మనం పప్పు కాంబినేషన్లోకి చేసుకుంటే అదిరిపోతుంది దీని టేస్ట్ అయితే. ఈ రెసిపీ అయితే మీరు ఎప్పుడు చూడలేదని అయితే నేను ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఒకసారి పూర్తి వీడియో చూసి ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందుగా మనం కిలో కాకరకాయలను అయితే తీసుకొని లైట్గా పైన కొంచెం చెక్క తీసుకొని ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కాకరకాయలను అయితే డైరెక్ట్గా వేసేయాలి. ఇది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 40 to 50% అయితే మనకి ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మన టేస్ట్ని బట్టి చింతపండుని కూడా నానపెట్టుకోవాలి. ఈ స్టేజ్ మనకి చూడండి కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ని బట్టి పులుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పండిన కాకరకాయలండి, ఫస్ట్గానే వేసేస్తే అవి విరిగిపోతాయని ఈ స్టేజ్లో అయితే నేను యాడ్ చేశాను. దీనికోసం నేను జస్ట్ పుట్నాల పప్పు అంటారు కదా, సాయి పప్పు, అందులో తెల్లగడ్డ వేసి జస్ట్ పల్స్ మోడ్లో అయితే దాన్ని పౌడర్ చేసుకున్నాను. 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, ఇదైతే చింతాకు పొడి అండి, ఇదైతే మాకు అవైలబుల్లో ఉంది. దీని గురించి ఎంతమందికి తెలుసో చూడండి. ఇది వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఈ సాయిపప్పు పౌడర్ వేయడం వల్ల మనకి బైండింగ్ అనేది చాలా బాగుంటుంది. దీనికైతే మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. చూడండి, మనం బాయిల్ చేయకుండానే డైరెక్ట్గా ఆయిల్లో వేసినా కానీ మనకి చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇదైతే పప్పులోకి అయితే అద్దిరిపోతుంది. నాన్ వెజ్ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓసారి ఈ స్టైల్లో మీరు కూడా చేసుకుంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.